వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి? కూటమి సర్కార్ ఏ రంగాలకు పెద్దపీట వేసింది? సూపర్ 6 పథకాలకు కేటాయింపులేంటి? గత ప్రభుత్వం అప్పులే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 పై ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు, అధికార ప్రతినిధిగా ఉన్న చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన వైపు బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. యువత దిక్కుచోతని స్థితికి వెళ్ళింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్షాల నోళ్లు మూయించడంపైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష. సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష. వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష. దీనిలో 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలని చూసాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుల్ని చూసాం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బడ్జెట్పై కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు, సూపర్ 6 కానీ, సామాన్య ప్రధాని కానీ, రైతులకు కానీ, వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగ్గా 1-2 తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. కేటాయింపులు చూస్తే అరకొరిగా రైతుకి ఇచ్చిన రైతు భరోసాకు కానీ లేదు, తల్లికి వందనం. రైట్. చంద్రశేఖర్ గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తే మేము సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాము, ప్రతి ఒక్క రంగాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాము, అలాగే పూర్తిగా అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావన తెచ్చారు. మీ కామెంట్ ఏంటి సార్ బడ్జెట్పై? సార్, అందరికీ నమస్కారం. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 హామీలు కాస్త సూపర్ మోసాలుగా మారిపోయాయి. ప్రతిసారిలాగే మొన్న ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టి కేటాయింపులు చేసినా గానీ ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయాల. కేటాయింపులు చేసిన వాటినే అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వం రేపేం చేస్తుంది అనేది వారి చేతల్లో చెప్పకనే చెప్పేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మేము సంపద సృష్టిస్తాం, మేము మాత్రమే సంపద సృష్టిలో నంబర్ 1 అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను నా విజన్ తోటి అద్భుతాలు సృష్టిస్తానని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మంగళవారం కబుర్లు తప్ప, సత్యదూరమైన మాటలు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించటానికి ఆత్మస్తుతి,
పరనింద కింద వారి యొక్క గొప్పతనాన్ని లేని గొప్పతనాన్ని చెప్పుకుంటూ గత ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కటిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితే తప్ప వారు చెప్పినటువంటి సంపద సృష్టి మీద వారికే నమ్మకం లేక వారు చూపించినటువంటి బడ్జెట్ లో 3 లక్షల కోట్ల బడ్జెట్ పైగా ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ ని వారు చూపించారు. వారు చూపించినటువంటి రెవెన్యూ లోటు 33,185 కోట్లు, అట్లాగే ద్రవ్య లోటు 79,926 కోట్లు. అంటే సంపదని నేను సృష్టించను, నాకు చేత కాదు, ఇది లోటు అని వారు చెప్పకనే చెప్పారు. రెండవది, అనేక పథకాలు ఇచ్చి 143 హామీలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత 9 నెలల నుంచి ఒక్క పథకాన్ని, అది కూడా పెన్షన్ ని లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసి దాదాపు 2 లక్షల పైచిలుకు లబ్ధిదారుల సంఖ్యని తగ్గించి వారికి ఇచ్చే 3,000ని ఎగనామం పెట్టి 1,000 రూపాయలు మిగిలినటువంటి వారికి పంచి వారేదో గొప్పగా చేసినట్టుగా వివరించుకోవడం తప్ప, అది దీపం పథకానికి సంబంధించి కూడా అరాకురా నిధుల్ని కేటాయించి ఆ పథకాన్ని కూడా సంపూర్ణంగా చంద్రశేఖర్ గారు, మీరు గతంలో విమర్శించిన తల్లికి వందనం పథకంపై చాలా స్పష్టమైన ప్రకటన చేసింది ఈ రోజు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాము. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వబోతున్నామని ఇంకా నేరుగా మా బడ్జెట్లో ప్రకటన చేశారు. సార్, ఇందాకే చెప్పినట్టు 6 హామీలు కాస్త 6 మోసాలుగా మారిపోయాయని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఈ తల్లికి వందనం అనేటటువంటి స్కీము 83 లక్షల మందికి ఇవ్వాలి. ఒక తల్లికి 15,000 చొప్పున ఎంత అవుతుంది చెప్పండి? దాదాపు 12,450 కోట్లు కేటాయింపు చేయాలి ఒక సంవత్సరానికి. కానీ వారు చేసినటువంటి కేటాయింపు 8,278 కోట్లు. అంటే సగానికి సగం ఎగవేస్తూ మళ్ళీ మేము మేలు చేస్తున్నాం, మేము గొప్ప చేస్తున్నాం అని చెప్పుకోవటం దేనికి సూచన? అంటే గత ఓటాన్ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. తల్లికి వందనానికి కూడా ఇచ్చారా? 9 నెలల నుంచి ఒక్క తల్లికి ₹1 డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? అంటే గతంలో ఇవ్వనటువంటి మీరు ఇస్తారనే నమ్మకం ఎక్కడ ఉంది? రెండవది, మీ కేటాయింపుల్లో కనపడుతుంది ఏంటి? ఉన్నటువంటి 83 లక్షల మందిని కాస్త మీరు తగ్గిస్తున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికి మాత్రమే ఇస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40% మంది ఓట్లేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారా? ఒకసారి చెప్పాల్సిన ఇంకొకటి, రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఉచిత బస్సు ఊసు లేదు. ఆడబిడ్డకి ఇస్తానన్న 1,500కి సంబంధించి కేటాయింపు లేదు. నిరుద్యోగ భృతి లేదు. అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నటువంటి 10 లక్షల సున్నా వడ్డీల ఊసే ఇవన్నీ ఎగరగొట్టి 143 పథకాలకు సంబంధించి ఊసు లేకుండా 143 హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ ఒకటే అమలు పరిచారు. కుదురుతుంది. అలాగే అమ్మకి వందనం కార్యక్రమం సంబంధించి గతంలోనే ఒక ప్రకటన చేశారు. ఈసారి లబ్ధిదారులను తగ్గించి పథకం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది ఎక్కడ పూర్తిగా హామీలను అమలుపరిచినట్టు, ఇది ఎక్కడ సూపర్ 6 హామీలను అమలుపరిచినట్టు? ఇది చంద్రశేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే మా మిత్రుడు ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం. అయితే వీళ్ళు చెప్పే లెక్కలు అవి ఎక్కడ లెక్కలు ఏం లెక్కలో మాకు తెలియదు. అంటే వీళ్ళకి ఎట్లా తెలుసో ఎవరు ఇచ్చారు ఈ లెక్కలు? 85 లక్షల మంది, 90 లక్షల మంది, అది మాకు తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే, నాకున్న అవగాహన ప్రకారం అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 లక్షల మంది. ఏది ఈ సంవత్సరం, గత సంవత్సరం పరీక్ష రాసినటువంటి వాళ్ళు కావాలంటే మీరు దాన్ని నెట్ లో చెక్ చేసుకోవచ్చు. ఎంత మందికి హాల్ టికెట్ రిలీజ్ అయినాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకుంటే ఇది 10th క్లాస్ నుంచి 1వ క్లాస్ వరకు ఉన్నట్టు విద్యార్థులు 43 లక్షల మంది, 42, 43 సంథింగ్ ఎంతో ఉంది. ఏది మొత్తం అందరూ కలిపి, అన్ని వర్గాలు కలిపి ఇక్కడ ఇది లెక్క. అంటే నాకున్న పరిజ్ఞానం తోటి నేను చెప్తున్నటువంటి మాట. నాకు ఏ పరిజ్ఞానం ఉందో, నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ 85 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు. మిగతా 20 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. మరి వాళ్ళు ఏమైనా తెలంగాణ కూడా లెక్క కలిపి, లేదంటే పక్కన బార్డర్ లో ఉన్న ఒరిస్సా వాళ్ళు కూడా కలిపి చెప్తున్నారేమో నాకైతే తెలియదు. ఒకటి, ఈ ఉన్న విద్యార్థుల్లో కూడా మళ్ళీ క్రిమినల్ వెళ్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్తారు,
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్తారు, వీళ్ళందరూ పోను తీసేయంగా వాళ్ళు ఒక 5-6 లక్షల మంది పిల్లల వాళ్ళు పోను, మిగిలిన వాళ్ళకు పథకం వర్తించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు నెట్ లో చెక్ చేసుకున్నా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి పరీక్షకు హాజరవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 22 లక్షల మంది, మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కూడా. అంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఊరికే కాకి లెక్కలు మాట్లాడి 85 లక్షలు 90 లక్షలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్కడి నుంచో సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు మా ఓటర్లు సపరేట్ ఉన్నారు అన్నట్టు వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలకి ఏమైనా దొంగ లెక్కలు కాకి లెక్కలు పెట్టో ఈ పిల్లలు ఏమన్నా ఎత్తిపెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఆ విషయం దానికి జవాబు చెప్పాల్సింది ఎమ్మెల్యే గారి. ఒకటి. రెండోది, బడ్జెట్ లో మీరు చేసిన పాపాలు కడిగేదానికి మాకు సమయం పడుతుంది మొర్రోని మేము కొట్టుకుంటుంటే మూలధన వ్యయం 27% నుంచి 28% వ్యయం మేము చూపిస్తుంటే దాని మీద మాట్లాడరు. ఏది మూలధన వ్యయం మీద దగ్గర 50,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద చెప్తున్నారు. తర్వాత బడ్జెట్ లోటు గురించి చెప్తున్నారు. రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో ఏర్పడినప్పుడు తెలంగాణ నుంచి రెవెన్యూ లోటు ఎంత అండి? 18,000 కోట్ల రెవెన్యూ లోటు తోటి ఏర్పడినటువంటి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలకు అది ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు పెరిగింది, వెరసి 30,000 కోట్లకు వచ్చింది. మీరు ఏదైనా మాట్లాడికి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే తనకి జవాబుదారితనంగా ఉంటది. ఏది ఇప్పుడు మూలధన వ్యయం గురించి వీళ్ళు మాట్లాడరు, అతను ఊసే ఇస్తారనమాట. 33,000 కోట్ల రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం అండి. 143 హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, 1-2 నెరవేర్చారు. ఇది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు అవును వచ్చి 9 నెలలు అయింది. అసలు ఓటాను బడ్జెట్ పెట్టే పరిస్థితికి, దౌర్భాగ్య పరిస్థితికి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దిగజారిపోయింది. ఒక విషయంలో వైసీపీ వాళ్ళకు కడుపు కాలుతా ఉంటుంది. ఏంటంటే ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజల మీద పడి ప్రజల ఆస్తులు కూడా పీక్కోలేకపోయామే. ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టి ఉంటేనా మేము కోట్లు లక్షాది కోట్లు తీసుకొని వచ్చేసి మళ్ళీ అందరికి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళం కదా. ఆ పని చేయట్లేదని వీళ్ళు బాధపడుతున్నారేమో. మేము నీతిగా నిజాయితీగా ఎవరి ఆస్తులు తాకట్టు పెట్టకుండా, ప్రైవేట్ ఆస్తులు జోలికి పోకుండా, అన్యాయాలు చేయకుండా, అక్రమాలు చేయకుండా ఉన్న దాంట్లో ఏమి ఇవ్వగలము, ఎంత ఇవ్వగలము, ఎట్లా ఇవ్వగలము అన్న దాని మీద చాలా కన్స్ట్రక్టివ్ గా పోతున్నాము. ఇప్పుడు ఈయన మా తల్లికి వందనం గురించి మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చేసాను. ఇక వీళ్ళు అసలు పథకాలే అమలు వాళ్ళు కాలేదు అని మాట్లాడుతున్నారు. పథకాలు అమలు వీళ్ళు మరి ఎమ్మెల్యే గారు ఒక అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది పథకాలు ఏమో అమలైనా ఇప్పటి వరకు ఏం అమలు కాలేదని. ఇప్పుడు పెన్షన్ పథకం వీళ్ళ వచ్చిన హయాంలో ఏ రోజైనా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం పడిందా? ఇప్పుడు పడుతోంది. ఏ రోజైనా పెన్షన్లకు కరెక్ట్ గా పెన్షన్ ఒకటో తారీఖు పడిందా? ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు అట్లాగే పెన్షన్ 4,000కి పెంచాం. నేను చెప్పిన 2 రకాల పెన్షన్లు, ఒకటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఒకటి లేదు ఇక రకరకాల సోషల్ వెల్ఫేర్ ఫంక్షన్, తర్వాత రెగ్యులర్ పెన్షనర్స్ కి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ లేకపోతే వీళ్ళు పెట్టి పోయిన బిల్లులు, పెండింగ్ బిల్లులు, చిన్న బిల్లు 10 లక్షలు 10 లక్షలతో సహా రాష్ట్రంలో ఎక్కడ మున్సిపాలిటీలో 1 లక్ష రూపాయలు పని జరిగితే కూడా సెక్రటరీ నుంచి వచ్చే పరిస్థితి నుంచి రీసెంట్ గా మొన్ననే అంత ఒక నెల క్రితమే 6,750 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా చేసాము. అట్లాగే అగ్రికల్చర్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అగ్రికల్చర్ మీద కూడా మాట్లాడదాం, చాలా కీలక సబ్జెక్టు. అగ్రికల్చర్ మీద కూడా మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, సూపర్ 6 హామీలు 143 హామీలకు సంబంధించి విద్యాసాగర్ గారు క్లారిటీ ఇచ్చారు. వచ్చిన 9 నెలల్లో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన ఆర్థిక పాపాల వల్ల వాటిని సెట్ చేసుకోవడానికి మాకు సమయం పడుతుంది, అయినప్పటికీ కూడా ఎక్కడ సమస్య రానియట్లేదు అని. రెండోది, అమ్మకి అలాగే తల్లికి వందనం కార్యక్రమం కానీ మిగతా వాటికి సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మీరు కాకి లెక్కలు చెప్తున్నారు లబ్ధిదారుల విషయంలో. పెర్ఫెక్ట్గా మేము ప్రభుత్వ లెక్కలు ఉన్న ఆన్ రికార్డ్ లెక్కలే చెప్తున్నాం అంటున్నారు. రెండోది. మూడోది, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, గందరగోళం చేసేశారు. అలాగే 9 నెలలు అయింది, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతున్నాము. ఇది విద్యాసాగర్ గారు ఇస్తున్న వివరణ. ఎస్ సార్, నేను విన్నాను. మీ డిబేట్ కూడా 30 minutes కాబట్టి విలువైన సమయం కాబట్టి లేదు సార్, మరో 10 నిమిషాలు పొడిగించాను సార్, 2 గంటల 10 నిమిషాల వరకు. థ్యాంక్ యూ. నేనేమంటానంటే బాధ్యత లేకుండా మాట్లాడే వ్యక్తులు ఈ వితండవాదం మాత్రమే చేస్తూ ఉంటారు. విద్యాసాగర్ గారు మంచి వక్త, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ అబద్ధాలు చెప్పటానికే డిబేట్లలో కూర్చుంటామంటే వారికే చిన్నపోతారు తప్ప అది ఇంకొకటి మానికి కానే కాదు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
40 సంవత్సరాల రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ గా చెప్పుకునేటటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర పరిస్థితి గురించి తెలియకుండానే 143 హామీలు ఇచ్చేసి ప్రజల్ని వంచాలని ముందు నుంచే ఒక పక్కా విజన్ తోటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతున్న తర్వాత కూడా వీరు వచ్చి కాకి లెక్కలు చెప్పడం ఏంటి? ఆడబిడ్డ నిధికి సంబంధించి 2,07,2,07,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఇది మనకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ డేటాలో కూడా కనపడుతుంది. 18 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగా కానీ ఇస్తే 37,313 కోట్లు ఇవ్వాలి. కేటాయించారా? దాని గురించి చెప్పండి స్వామి. అది చెప్పకుండా దీపం పథకానికి సంబంధించి 1,54,47,041 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,115 కోట్ల రూపాయలు కేటాయించాలి. కేటాయించింది 2,601 కోటి. అంటే ఎగ్గొడుతున్నది క్లియర్ గా కనపడుతుంటే కాకి లెక్కలు అని మళ్ళీ తప్పించుకొని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది ఇది సమంజసమా? ఒకసారి ఆలోచించండి. అంటే చంద్రశేఖర్ గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఓటాన్ అకౌంట్ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిస్థాయి బడ్జెట్. వాళ్ళు వచ్చి ఇంకా 9 నెలలు అయింది. లెక్కల పరంగా చూస్తే ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది ఆ ప్రభుత్వానికి. అంటే ఇంకా ఇప్పుడు ప్రవేశపెట్టలేదు కాబట్టి, ఇప్పుడు ప్రస్తావన తేలేదు కాబట్టి ఆ హామీలు అటకెక్కించారని అనొచ్చా? మీరు అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చారా? సార్, మేము గెలిచినటువంటి 3 నెలల్లోనే హామీలు ఇవ్వడం మొదలు పెట్టేశాము. 6 నెలలకి అన్ని హామీల్ని అమలు పరిచాం. డేటా చూసుకోండి. రెండవది, వారు సంఖ్యాపరంగా తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అది కొంచెం వివరణ ఇవ్వనివ్వండి. తల్లికి వందనం గతంలో అందుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా, 4 పిల్లలు ఉన్నా 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తానన్నటువంటి లెక్క ప్రకారం 83 లక్షల మంది బిడ్డలు ఉన్నారు. ఇది వాస్తవం. దానికి కావాల్సింది 12,450 కోట్లు మీరు కేటాయించింది. విద్యాసాగర్ గారు 66 లక్షల మంది ఉన్నారు. రెండవది, అన్నదాత సుఖీభావ కింద దాదాపుగా ఉన్నటువంటి రైతుల సంఖ్య 53,052 మంది, 53,52,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి కేటాయించాల్సినటువంటి మీరు చెప్పిన 20,000 చొప్పున 10,400 కోట్లు 2 సంవత్సరాలకు ఇస్తానన్నారు. దానికి మీరు 20,800 కోట్లు కేటాయించాలి. కేటాయించింది 6,300 కోట్లు. ఉచిత బస్సు ఊసివ్వలేదు. నిరుద్యోగ భృతి చాలా కీలకమైనటువంటి అంశం, దాని గురించి మాట్లాడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి మాట్లాడలేదు. 10,000 ఇస్తానన్నటువంటి వాలంటీర్లకి కేటాయింపులు చేయలేదు. ఇలా మోసాలు చేసుకుంటూ మోసపు జీవితాలని మీరు గడుపుతూ గత ప్రభుత్వ పరిపాలన గురించి వారి మీద విమర్శలు చేయడానికి అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో, బడ్జెట్ అంశాల్లో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో ఒక్కసారి చూడండి. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని ఒక్కరోజు ముందెందుకు అరెస్ట్ చేశారు? బడ్జెట్ లో వీళ్ళు వెలగబెట్టేటటువంటి చర్చ జరగకుండా, చర్చ జరగనివ్వకుండా, చర్చని పక్కదారి పట్టించడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఈ తప్పుడు లెక్కలు, కాకి గోల, కాకి మాటలు, బడ్జెట్ చర్చ మొత్తం పక్కకి వెళ్ళిపోతుందా? బడ్జెట్ మీద ప్రసంగాన్ని చేయమనండి. బడ్జెట్ మీద వారిని కేటాయింపుల గురించి చెప్పమనండి. బడ్జెట్ చదువుకోమనండి. ఇంకా మీరు వారికి సమయం ఇవ్వండి, ఇంకొక అరగంట సమయం ఇవ్వండి. ఒక్క నిమిషం. పెన్షన్ లబ్ధిదారులు, మేము పెన్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు 66,34,772 మంది. మొన్న గత నెలలో ఇచ్చినటువంటి వారి సంఖ్య 63,59,907. దాదాపుగా 3 లక్షల మందిని, 3,20,000 మందిని తొలగించినటువంటి దుర్మార్గపు, నీచపు, నికృష్టపు ప్రభుత్వం ఇదైతే దాని గురించి సమాధానం చెప్పుకోలేక మా మీద పడి ఏడవడము, ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఇరిగేషన్ కి సంబంధించి గతంతో కంటే ఇప్పుడు మేము కేటాయింపులు పెంచాము, లబ్ధిదారులు అందరికీ సాయం అందేలా ప్రణాళికలు రచిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. దానిపైన వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, దానిపై విద్యాసాగర్ ఏమంటారు? ఈ రోజు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఈ అంశంకి సంబంధించి లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. విద్యాసాగర్ గారు, వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కామెంట్స్ చూశారు. అలాగే కొద్దిసేపటి కిందట మండలిలో పక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా సేమ్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా మహిళలు, రైతులను చిన్నచూపు చూశారు. తల్లికి వందనం పథకం సంబంధించి గతంలోనే అనౌన్స్ చేశారు, గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు అమలు చేస్తామని, చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం అంటే నమ్మకం కుదరటం లేదన్నది వైసీపీ విమర్శ.
ఒకటి వాళ్ళ నమ్మకంతో మాకు అనవసరం, ఉమ్, మమ్మల్ని ప్రజలు నమ్మారు, ఉమ్, మేము ప్రజలకు జవాబుదారి, వాళ్ళకేం జవాబుదారి కాదు. అసెంబ్లీ రాని వాళ్ళకి మేమేంటి సమాధానం చెప్పేది, ఉమ్, మేమెందుకు చెప్పాలా? ఇదే ప్రశ్న ఇదే మాటలు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే దానికి సరైన సమాధానాలు ఈయన రిటర్న్ గా ఇచ్చే అవకాశం ఉంది కదా, ఉమ్. తీసుకోమని చెప్పండి, నిజమో కాదో. అంటే అంతే మండలికి తప్ప వస్తున్నారు కదా వైసీపీ నేతలు, ఏదండి మండలికి వైసీపీ నేతలు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ చర్చలో పాల్గొంటారు. ఆ మండలంలో చర్చ వేరు, మండలంలో చర్చ వేరు. నేను అంటున్నది మీకు చట్టసభలు అంటే 2 సభలు కదా, ఒకటి కాదు కదా. ఉమ్, ఇక్కడ రాకుండా అక్కడ మా వాళ్ళు మాట్లాడతారు, అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ దొంగ మాటలన్నీ మానేసి ఫస్ట్ వాళ్ళు ఏ మాత్రం ప్రజలకు జవాబుదారితనం ఉంటే వాళ్ళను అసెంబ్లీకి రమ్మని చెప్పండి, ఉమ్, మాట్లాడదాము. మళ్ళా ఏదో అనర్హత వేడి తప్పించుకోవడానికి మన ఏదో ఓ రోజు వచ్చేసి అట్లా 1 గంట సేపు ఉండి అరిచేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. ఉమ్, ఇది ప్రజలు గమనించరా? ఖచ్చితంగా గమనిస్తారు. ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే ఈ లెక్కలు ఏమంతా కూడా వాళ్ళు మాకు లెక్కలు జరిపించాల్సిన అవసరం లేదు. ఉమ్, బడ్జెట్ కేటాయింపులు, అమౌంట్, లేకపోతే అంఖ్య, ఇవంతా కూడా రికార్డెడ్. ఇవంతా ఉమ్, వీళ్ళేదో నోటికి వచ్చిన లెక్క కాకి లెక్కలు చెప్తే అవ్వదు, కుదరదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం ప్యారలల్ గా నడవాలి. ఉమ్, అభివృద్ధి లేకుండా గత 5 ఏళ్ళు నడిపారు కదా ప్రభుత్వాన్ని, ఏమైంది? ప్రజలు చీకొట్టారు కదా. ఉమ్, అంటే ఆ తప్పు మమ్మల్ని చేయమంటారా? మూలధన వ్యయం గురించి మాట్లాడమంటే ఇంతవరకు చంద్రశేఖర్ గారు మాట్లాడటంలే. ఉమ్, దగ్గర 50,000 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పెట్టాం. మూలధన వ్యయం పెడితేనే అభివృద్ధి అంటారు దాన్ని. మూలధన వ్యయం లేకుండా అప్పులు చేసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తున్న దాన్ని, హెలికాప్టర్ మనీ పెడతానా దాన్ని అసలు దాన్ని అభివృద్ధి అనరు. ఆ థియరీ అనేది ప్రపంచంలో ఎక్కడ లేని థియరీ. ఆ థియరీ కరెక్ట్ అనుకుంటారు. కొంతమంది స్కీముల మీద లేకపోతే విధిలేని పరిస్థితుల్లో ఆధారపడినటువంటి సంఖ్యను చూపించి ఇదే కరెక్ట్ అంటే మిగతా సమాజం అంతా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, ఉండదు. సమాజంలో అన్ని వర్గాలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరికీ న్యాయం జరగాల, అందరు ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. ట్యాక్స్ పేయర్స్ మనీ దానికి ఖచ్చితంగా వినియోగించాలా. అదే తప్ప నీకు ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకుంటే వెళ్ళిపోతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మూలధన వ్యయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూలధన వ్యయము ఇప్పుడు ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు అనేది మూలధన వ్యయము ఒక 100 సంవత్సరాలకు ఉపయోగపడుతుంది ఇది. అట్లాగే ప్రతి సంవత్సరము బడ్జెట్ లో 50,000 కోట్లు 60,000 కోట్లు పెట్టుకుంటున్న పోతే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చే మూలధనము ద్వారా వచ్చే అభివృద్ధి, వచ్చే ట్యాక్స్లు, వచ్చే ఆ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటదని వీళ్ళకి అర్థం కాదు. అది అర్థం కాని మాటలకు వీళ్ళకి సమాధానం ఉండదు. ఇంకా చివరిగా ఏమంటానంటే నేను, వీళ్ళు మాట్లాడుతున్నట్టు వీళ్ళు చెప్తున్నట్టు చేయాలంటే మా వల్ల కాదు, మాకు అంత అవసరమూ లేదు. ఓకే, చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఇక్కడ చంద్రశేఖర్ గారు మీకు అడుగుతున్నాను, 44,000 స్కూళ్ళకి ఉచిత విద్యుత్ ఇస్తామని ఈరోజు ప్రకటన చేశారు. అలాగే 25 లక్షల ఉచిత వైద్య బీమా అమలు కాబోతుందని చెప్పారు. ఇవన్నీ మరి కొంత పాజిటివ్ సైడ్ కాదని ఎలా అంటాం? అలాగే మీ హయాంలో విమర్శలు ఎదుర్కొన్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. ఇప్పటికే 3,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామని ప్రకటించారు. సార్ పాపం విద్యాసాగర్ గారు డేటాతో రాలేదు లాగుంది, బాగా ఇబ్బంది పడిపోతున్నారు. మూలధన వ్యయం ఖర్చు చేసినటువంటి దాని మీద గత 9 నెలల్లో ఏపీ రాష్ట్రం యొక్క స్థాయి ఎక్కడుందో తెలుసా సార్? కింద నుంచి 3వ స్థానంలో ఉంది. మన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అట్టడుగు భాగంలో కింద నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. అది తెలియక మూలధన వ్యయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూసుకోండి విద్యాసాగర్ గారు, ఇందుకే అంటుంది నవ్వులు పాలవుతారు. కొంచెం డేటా తోటి మీరు మాట్లాడితే బాగుంటుంది. రెండవది పారిశ్రామిక వృద్ధిలో సార్ ఒక నిమిషం అన్ని చూపిస్తాను, బ్రహ్మాండంగా చూపిస్తా. మీరు సమయం ఇవ్వండి, గంట పెట్టండి చర్చ, ప్రతి దానికి నేను చూపిస్తా. మీరు ఓపిక పట్టండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు కదా, మీరు ఓపిక పట్టండి. పారిశ్రామిక వృద్ధి మేము దిగిపోయే కాలానికి 7.42% పారిశ్రామిక వృద్ధి ఏపీ రాష్ట్రం ఉంటే ఈ రోజు 6.7% తోటి పారిశ్రామిక వృద్ధిలో అట్టడుగు భాగానికి తెలుగుదేశం పార్టీ కూటమి నేతల ఆధ్వర్యంలో మన రాష్ట్రం దిగిపోతుంది. రెండవది జిఎస్టీ వసూళ్లలో కూడా అట్టడుగు భాగాన్ని ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. ఇవన్నీ కూడా మీ అభివృద్ధి ఏందో, మీ నాయకత్వం యొక్క మీ సమర్థత ఏందో, మీ అసమర్థ నాయకత్వాన్ని
పటాపంచలు తొమ్మిది చేస్తూ నెలలకే. కనపడుతుంది. కరెక్ట్, రెండవది కరెక్ట్. విద్యాశాఖకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో 14% కేటాయింపులు చేస్తే 10% మాత్రమే కేటాయింపులు చేసి దగా చేసి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే సకల శాఖలు నిర్వహించాలని ఏకంగా ముఖ్యమంత్రి శాఖనే నిర్వహించాలని ఊళ్ళూరుతున్నటువంటి లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. విద్యాశాఖకు వారు విద్యాసాగర్ గారు, కేవలం సారీ, 10%. వ్యవసాయానికి సంబంధించి చంద్రశేఖర్ గారు గత బడ్జెట్ లో మీ హయాంలో 29,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు పాఠశాల విద్యకు 31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు 2,506 కోట్లు కేటాయించారు. కేటాయింపులు జరగట్లేదని ఎట్లా అంటాం? అలాగే అన్ని స్కూళ్ళకి ఉచిత విద్యుత్ ఫ్రీ చేయటం, అలాగే రాబోతున్న విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనాన్ని అమలు పరుస్తున్నామని ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. మరి ఇవన్నీ విద్యారంగానికి అసెంబ్లీ సాక్షిగానే వారు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారో, లోకేష్ గారు 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని మన గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచి అది మా నాయకులు అడిగితే మా ఫ్లోర్ లో ఉన్నటువంటి వారు అడిగితే దాన్ని తప్పించుకోవడానికి రకరకాల కవర్ చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఏదన్నా వీసీల నియామకంలో తప్పులు జరిగాయి, మీరు దౌర్జన్యంతో వీసీల్ని తొలగించారు అంటే ఒక ఎంక్వైరీ తోటి నేను మీ అందరికి పటాపంచలు చేసేస్తానని ఆధారం చూపించమన్నటువంటి వ్యక్తి ఆధారాలు చూపిస్తే తుర్రుమని పారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. రెండవది ధరల స్థిరీకరణ కోసం కేటాయించింది ఎంతండి? వ్యవసాయం మీద వీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏంటంటే 300 కోట్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,000 కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయిస్తే 300 విద్యాసాగర్ గారు అన్ని సూచనలు వెనకబడుతోంది, చెప్పిన లెక్కలు కరెక్ట్ గా లేవు, స్పష్టంగా చూపించారు. విద్యాసాగర్ గారు మన సమయం కూడా అయిపోయింది సార్, బ్రీఫ్ గా. ఇప్పుడు వాళ్ళు అత్యంత ముఖ్యంగా సార్ ఒకటే నిమిషం లాస్ట్ చివరిగా సతీష్ గారు పశ్చిమ ప్రకాశం జిల్లాకి కీలకమైనటువంటి మా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో వీళ్ళు చేసినటువంటి దగా ఏంటో తెలుసా సార్? 800 కోట్లు R&R ప్యాకేజ్ కి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు వారు కేటాయించినటువంటి లెక్కలకు సంబంధించిన బడ్జెట్ పత్రం నా దగ్గర ఉంది సార్. కేవలం R&R ప్యాకేజ్ కి సంబంధించి వీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఒక్క నిమిషం సార్ 130 కోట్లు కేటాయించారండి. మొత్తం కలిసేసి 350 కోట్లు మాత్రమే వెలుగొండ ప్రాజెక్ట్ కేటాయించారు. ఈ విధంగా చంద్రశేఖర్ గారు, వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రశేఖర్ గారు, హలో రైట్ విద్యాసాగర్ గారు, మనకి సమయం అయిపోయింది, లెక్కలన్నీ తప్ప అంటున్నారు. బ్రీఫ్ గా ఒక 20 సెకండ్స్ లో చెప్పండి సార్. ఏమీ మోసం కరెక్ట్ గా ఉండదు. విద్యాసాగర్ గారు మొత్తం తప్పుడు లెక్కలే, ఒక్క అంకె కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఉన్న వాళ్ళు అంకెల గురించి మాట్లాడాలి కానీ ప్రతిపక్షం ఉండే అంకెల గురించి ఏది కరెక్ట్? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యార్థులు అంటే వైద్య విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ఉంటారు. అవి కూడా కలిపి 24 లక్షల రూపాయలు అని చెప్పి అంటే ఎవరిని మోసం చేయడానికి? అట్లాగే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫేజ్ వైజ్ నడుస్తుందన్న జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఎట్లాగా? ఏదైనా సరే ఫేజ్ వైజ్ నడుస్తుంది, ఫేజ్ 1, 2, 3, 4 లో ఆ ఫేజ్ నడుస్తుంది, దాని ప్రకారం విడుదల ఉంటది బడ్జెట్ లో అలొకేషన్స్ అంతా కూడా. అట్లా లేకుండా ఒకటేసారి మొత్తం పంపు చేశారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 లో ఉంటది. మీరు ఇంతే ఇచ్చారు, ఇంత మొత్తం ప్రాజెక్ట్ లో ఫేజ్ 1 ఎంత, ఫేజ్ 2 ఎంత, ఫేజ్ 3 ఎంత, ఫేజ్ 4 ఎంత, ఆ రకాల ఆ బడ్జెట్లు ఉంటాయి తప్ప ఇది అన్ని కాకి లెక్కలే, తప్పుడు లెక్కలే, ఒక్కటి కూడా నిజం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య మాటలు యుద్ధం ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనాన్ని మేము అమలు పరుస్తున్నామంటూ అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే వైద్య ఆరోగ్య రంగం సంబంధించి 25 లక్షల బీమాకు సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. అలాగే స్కూళ్ళకు సంబంధించి 44,000 స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాము, ఎలాంటి కరెంటుకు సంబంధించిన ఛార్జ్ ఎలాంటిది ఎలా చేయబోమంటూ మంత్రి ప్రకటించారు. అటు విద్యారంగం వీటికి సంబంధించిన కేటాయింపులు కూడా కొంత బెటర్గానే ఉన్నాయన్న చర్చ అయితే బలంగా సాగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం మహిళలు, రైతులకు సరైన కేటాయింపులు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మరి చూద్దాం దీనిపై డీటెయిల్గా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతుందో. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై 10 టీవీ స్పెషల్ డిబేట్.